నమస్తే, నేను సిరి. బెంగళూరులో ప్రేమికులు అయితే హద్దు మీరారు, శృతి మించారని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ వీడియోనైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ప్రేమికులు ఏం చేశారనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే అంటే ఒకప్పుడు ప్రేమ అంటే చాలా బాగుండేది. 90s కావచ్చు, 80s కావచ్చు, ఇంకా ముందు ఎప్పుడైనా చూసుకుంటే ప్రేమ అనేది చాలా బాగుండేది. చాలామంది ప్రేమ అంటే ఇలా ఉందని చెప్పి చాలామంది నిర్వచనం కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడున్న ప్రేమలు మాత్రం అట్లా లేవనిపిస్తుంది సార్. చాలా బరితెగించారేమో అనిపిస్తుంది. బెంగళూరులో కూడా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. సో దీన్ని ప్రేమ అంటారా, ఇంకేమంటారు సార్? అసలు ఇది పైత్యం. అది అంటే మీరు అన్నట్టు 70s, 80s, 90s బాగుండేది, ఇప్పుడు బాగుండేది. ఎప్పుడు అది అనిర్వచనీయమైనదే బాగానే ఉంటుంది. కాకపోతే కుక్కల ప్రేమ అంటారు కదా, మనిషికి జంతువులకి విచక్షణ అదే. మనిషి అనేవాడు అన్ని రకాలుగా ఉంటే తను కొంచెం బిడియం, సిగ్గు, లేదంటే ఒక విచక్షణ, విజ్ఞతతో ఉండేవాడు మనిషి అన్ని సకల జీవరాశుల్లోకి. సో అవి కోల్పోయిన వాళ్ళు జంతువులతో పోలుస్తాం. ఇప్పుడు జంతువులు రోడ్డుపైన అన్ని రకాలుగా చేస్తాయి కదా, వాటి ఆహారమైనా, పడుకోవడమైనా, సెక్స్ అయినా అవి రోడ్డు మీద చేస్తాయి. మనుషులు దానికి భిన్నంగా ఉండాలి. అంటే కొంచెం జ్ఞానము, విజ్ఞత, విచక్షణ ఉన్న జీవి మానవుడు ఒక్కడే కాబట్టి. సో అది కోల్పోయి పబ్లిసిటీ కోసమో, వైరల్ కోసమో పిచ్చిగా బిహేవ్ చేసే వాళ్ళు నిజంగా అంతే. మరి ఇంకా దాన్ని బరి తెగించడం అనాలేమో. సో ఇలాంటి పనులన్నీ చేయడానికి వీళ్ళు ప్రేమ అనే పేరుని పెట్టుకున్నారని అనుకోవచ్చా సార్? అంటే ఇట్లా బైక్ల మీద తిరగడమే కావచ్చు, ఇంకా కొంతమంది అయితే దీనికన్నా ముందుకెళ్ళి రూమ్స్లలో కలవడమే కావచ్చు. కొంతమంది అయితే పెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్ అవ్వడం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంతమంది ప్రాణాలు కోల్పోయేదాకా వస్తుంది. అంటే ఒక పార్ట్నర్ కరెక్ట్గా ఉన్న ఇంకో పార్ట్నర్ కరెక్ట్గా లేకపోయేసరికి వాళ్ళు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అసలు ఏంటంటారు, ఎవరిది తప్పు అంటారు ఇందులో? ఎప్పుడైనా సరే అమ్మా, ఏ చట్టాలు, న్యాయాలు ఏవి కూడా వచ్చేవి వాళ్ళు, పోలీసులు కొంత పరిధి వరకు వాళ్ళు చేయగలుగుతారు. ఇట్లా విచ్చలవిడిగా బిహేవ్ చేసే వాళ్ళకి ఏం మాట్లాడతాం చెప్పండి? అల్టిమేట్గా ప్రజలదే తప్పు దేనికైనా సరే. ఇప్పుడు ఇంతకుముందు బన్నీ గారి సినిమాకి ఏదైతే తొక్కిసలాట జరిగిందో అక్కడ ఎవరిది తప్పు అని అనలేం. ఆయనది కూడా తప్పు కాదు, ఎవరిది తప్పు కాదు. ఆ టైంలో వెళ్ళడము, చంటి పిల్లలతో వెళ్ళడం తప్పు అనేది కూడా ఒక వెర్షన్లో మాట్లాడారు, ఎవరు తప్పు అంటే. సో అలాగే ఇప్పుడు కూడా ఏదైనా మొదటి రోజే చూసేయాలి, రిలీజ్ రోజు వెళ్ళిపోవాలి, కుంభమేళాకి స్టార్టింగ్లోనే వెళ్ళి స్నానాలు చేసి వచ్చేయాలి అంటే ఒక వింత పోకట్లు అనమాట. నేనే ఫస్ట్ చేశాను, నేనే ఫస్ట్ వెళ్ళాను, నాదే ఫస్ట్ టికెట్, నేనే ఫస్ట్ మునకేసాను, ఇట్లాంటి వేలం వెరికి వెళ్ళిపోయి పిచ్చిగా బిహేవ్ చేయడం. అది తర్వాత ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత మీకు గుర్తుందో లేదో, మధ్యప్రదేశ్లో ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ చెయ్యిని ఇలా పట్టుకుంటే ఒక బిల్డింగ్ పై నుంచి ఆ అమ్మాయి చేయి పట్టుకుని వేలబడుతుంది అనమాట. అదొక వీడియో తీసింది. లక్కీగా గ్రిప్ జారితే ఇంకంతే కదా. తర్వాత ఇక్కడ ముంబైకి పూణేకి మధ్యలో ఏదో ఒక మంచి లొకేషన్స్ ఉంటాయి, వ్యూస్. అక్కడికి ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ ఇలాగే వీడియోస్ తీసుకోవడానికి వైరల్గా వెళ్ళి ఆ లోయల్లో కాలు జారి పడిపోయిందంట. ఒక 24 hours తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళు, ఈ ఆవులు కాసుకునే వాళ్ళు వీళ్ళు తీసి పైకి తీసుకొచ్చారంట. అది అమ్మాయి లక్కీగా ప్రాణాలతో బయటపడింది. ఇట్లా వేలం వెరికి ఏదో సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో, అల్టిమేట్గా మనీ అనుకోండి, వాటన్నిటి కోసం పిచ్చిగా బిహేవ్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఒకడైతే ఇట్లా ట్రైన్ పక్కన వచ్చినప్పుడు సెల్ఫీ దిగా అనుకున్నాడు, ఆడ షోల్డర్కి ఆ ట్రైన్ తగులుకుంది, వాడు ఇప్పుడు చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాడంట. ఇట్లా చాలా. ఇంకో బీహార్లో అయితే ట్రైన్ వచ్చినప్పుడు కింద పడుకోవడం, అది లేచి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉండడం, ఇలాంటివి. ఇప్పుడు పోలీసులని ఎంతకని కాపలా ఉంటారు? ఇన్ని కోట్ల మంది జనాభాకి ప్రతి 940 మందికి 920 మందికి ఒక రక్షక భటుడు ఉన్నాడంట మామూలుగా మన సర్వే ప్రకారం భారతదేశంలో. ఎంతమందికి కూడా ఎక్కడైనా కాపలా కాయగలుగుతాడు? ఎవడెవడు ఎక్కడెక్కడ పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు? ఒకవైపు 1000 మంది అన్నట్టే. ఒకవైపు ఒక్కొక్కడు ఒక్కొక్క వైపు వెళ్తున్నప్పుడు ఎంతమందికి ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు? చేయలేరు కదా. వాళ్ళకి ఆ విచక్షణ అనేది ఉండాలి. అలా కాకుండా రీల్స్ కోసమో, వ్యూస్ కోసమో పిచ్చిగా బిహేవ్ చేయడము. ఇప్పుడు మొన్న కూడా ఒక ఆయన చూసారా, అంటే పోలీసులకే సవాల్ విసిరాడంట, భార్యని చంపి ఉడికించి కుక్కర్లో పెట్టి. ఇక్కడ మన హైదరాబాద్లో జరిగింది, మీర్పేటది. అంటే ఒక కొత్త పొంతలు, కొత్త పోకడలకు పోతున్నారు, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. అంటే నిపుణులు చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్లో కానీ వస్తున్న
ఈ ఫోన్ రేడియేషన్ ఎఫెక్టా లేదా ఫోన్లు చూసి నేర్చుకున్నా తెలియదు కానీ మానసిక స్థితి స్టేబుల్గా ఉండట్లేదు ఎవరికి కూడా. చిన్న చిన్న వాటికే ఆవేశాలు, చిన్న చిన్న వాటికే క్షణిక ఆవేశం, నేనే పోటుగాడిని నేనే గొప్పోడిని అన్నట్టుగా బిహేవ్ చేయడం, నచ్చినట్టుగా నోటుకొచ్చినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎక్కడికక్కడ. కాకపోతే ఇప్పుడు ఆ బెంగళూరులో జరిగిన ప్రేమికులు ఘటన చూస్తుంటే పబ్లిక్లో ఆవిడ వచ్చి వీడు బైక్ మీద అంటే రన్నింగ్లో వచ్చి ఎక్కి ముందు నుంచి హక్ చేసుకుంటూ వీడు డ్రైవ్ చేయడం, ఏదో సినిమాల్లో ఒక సాంగ్లో చూపించిన సన్నివేశాన్ని రియల్ లైఫ్లో పబ్లిక్లో ట్రాఫిక్లో చేశారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అసలు? ఇద్దరిని పట్టుకొని ముందు బండి సీజ్ చేసి వాడు లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళిద్దరికి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళు నిజంగా చెప్పాలన్నమాట. వాళ్ళు ఫోటోలు తీసి మొత్తం వేయాలి. చాలామంది ఏం చేస్తారంటే అమ్మో వాళ్ళ ఫోటోలు వేస్తే వాళ్ళు ఎందుకు వాళ్ళ ఇది పరువు తీయడం ఎందుకులే అని చెప్పి ఇక్కడ మాస్క్ కట్టుకోవడము, పెద్ద పెద్ద రాబరీలు చేసేవాడు కూడా ఇక్కడ మాస్క్ పట్టుకొని వచ్చి పోలీసులు వెనగలిపడితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ఇంకా అలాంటి వాళ్ళు దొంగేదవులు బయటికి వస్తే కదా తెలిసేది, వీడి పలానా దొంగేదవా, వీడికి మనం రేపు పొద్దున ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు లేదా వీడికి మన కంపెనీలో జాబ్ ఇవ్వకూడదు అని అన్నీ తెలుస్తాయిగా. మళ్ళీ దానికి మళ్ళీ మానవ హక్కుల సంఘం అవి ఇవి వచ్చేస్తాయి. అందుకు సర్లే వాడికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇక్కడ వరకు మాస్క్ కట్టి తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చేయడం వల్ల, అంటే ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఇప్పుడున్న యువత పాడైపోయారు మొత్తం. ఆల్రెడీ మన చేయి జారిపోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటివి చూడడం వల్ల ఇంకా వాళ్ళు ఏం నేర్చుకుంటారు, వీళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే చెప్తున్నాను కదమ్మా, క్రేజ్ కావాలి, తక్కువ టైంలో ఎక్కువ పేరు వచ్చేయాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి. మనుషులకి ఓపిక లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది, అది మనం వాడుతున్న కొద్ది రోజులకి ఆ మూలికల ద్వారా లైఫ్ లాంగ్ మీకు ఇంకా డిసీజ్ రాదు అనే స్థాయికి తీసుకొస్తుంది. బట్ అంత ఓపిక ఎక్కడుంది? అమ్మో హెడేక్గా ఉంది, ఇట్లా మాత్రమే కానీ తగ్గిపోవాలి. సో ఈ అల్లోపతికి ఇంగ్లీష్ మెడిసిన్స్కి మనందరూ ఎడిక్ట్ అయిపోవడానికి కారణం అదే. ఇప్పుడు ఆయుర్వేదిక్ కానీ హోమియో కానీ చాలా స్లోగా రిజల్ట్ చూపిస్తాయంట, కానీ దానికి అంత ఓపిక లేదు జనాలకి. అమ్మో అంత ఎవడు పడతాడు రా, ఇమీడియట్గా తగ్గిపోవాలి, ఇమీడియట్గా ఫ్రెష్ అప్ అయిపోవాలి, తెల్లాలేస్తే మన షూటింగ్కో దేనికో వెళ్ళిపోవాలి. ఇట్లాంటి దీంట్లో షార్ట్ టైంలో ఎక్కువ గొప్పోడు అయిపోవాలి, షార్ట్ పీరియడ్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, షార్ట్ టైంలో ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చేయాలి. అదే కాన్సెప్ట్. అది గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి. 4 బూతులు తిట్టని వెళ్ళిపోవాలి, లేదంటే అసభ్యకరంగా బిహేవ్ చేసి వెళ్ళిపోవాలి. ఆ మధ్యన ఎవరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గుర్తుందా, తన ఇంకో తోటి ఇన్ఫ్లుయెన్సర్తో నగ్నంగా కనబడిన వీడియోకి 8 సెకండ్ల వీడియో పోస్ట్ చేశాడు. ఆ రోజు మీరే నన్ను పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. మరి ఇదంతా దేనికోసం అంటారు? పిచ్చే కదా. అంటే పిచ్చికి నెక్స్ట్ లెవెల్ అనమాట పిచ్చ. అంటే ఇదంతా జస్ట్ వాళ్ళు ఏంటంటే నలుగురిలో, అంటే సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలి, నలుగురు గుర్తించాలి, అంటే ఇలాంటి పనులు చేస్తూనే గుర్తించుతారని వాళ్ళ మైండ్లో పడిపోయింది అంటారా? అంతే కదా. ఇప్పుడు రెగ్యులర్గా ఎన్ని వీడియోస్ చేస్తున్నా ఒక మంచి కాన్సెప్ట్ మీద చేస్తే వెళ్తుంది. కానీ ఆ పూరి జగన్నాథ్ గారి డైలాగ్ లాగా గాంధీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అని తీస్తేనే 100 రోజులు ఆడుతుందంట. కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, తిట్టుకోవడాలు, సుమోలు గాల్లో లెగిస్తేనే సినిమా హిట్. గాంధీ సినిమా, స్వామి వివేకానంద సినిమాలో ఆడవు మన దగ్గర. సో అట్లాగా జనాలకి బాగుపడే వీడియోలు చేస్తే నచ్చవు, ఇట్లాంటివి చేస్తేనే నచ్చితే చూస్తారు. మీరు ఎప్పుడైనా సూక్తులు చెప్పేవి, మంచి మంచి విషయాలు చెప్పేవి వాటికి చూడండి, ఎంతమంది దానికి వ్యూస్ ఉన్నాయి, ఎన్ని లైక్స్ ఉన్నాయి. ఇప్పుడు చాగంటి గారి, గరికపాటి గారి వ్యూస్కి ఎన్ని వ్యూస్ ఉంటాయి, మిగతా వాటికి ఎన్ని వ్యూస్ ఉన్నాయి. మిగతా చాగంటి గారి, గరికపాటి వాటికి వేలల్లో ఉంటాయి, బట్ మిగతా ఎట్లాంటి వాటికి మిలియన్స్లో ఉంటాయి. అవునా? సో ప్రజలు కూడా దేని కోరుకుంటున్నారు? అల్టిమేట్గా మారాల్సింది ఎవరు? మనమే. ఆడవాళ్ళు చూసి పెడతాం, అరే వాడేదో భలే ఎక్కించారంట బైక్, అమ్మాయి భలే ఎక్కిందంట, బెంగళూరులో హక్ చేసుకుని మరి డ్రైవ్ చేశారంట, ఒక హెల్మెట్ లేదు, వాడు పోతే పోయాడు, వాడెళ్ళి ఇంకో మంచిగా ఉండేవాడు కూడా డాష్ ఇచ్చి వాళ్ళు పోతున్నారు కదా. ఇవాళ రేపు చాలా నేను అబ్జర్వ్ చేశాను, హై అఫీషియల్స్ కూడా ఆడి కారు, బెంచ్ కార్లు కూర్చున్న వాళ్ళు కూడా ఇలా గెడ్డం అనుకుని ఫోన్ చూసుకుంటూ ఇలా చూసుకుంటూ ఆడేదిపోతే సో ఏమనంటే పెద్ద ఇంగ్లీష్ బయటకు వచ్చి కారు దిగి ఇంగ్లీష్ మాట్లాడతాడు. అప్పటి వరకు కూడా ఇంగ్లీష్ వస్తుంది వాడికి. దాన్ని ఎవరైనా చెప్పాలి, చదువుకున్నోడే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు నిజంగా చెప్పాలంటే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.